వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ శివకృష్ణ, ఎండి ఆయుర్వేద, శ్రీ జీవన ఆయుర్వేద వైద్యశాల, విజయవాడ. ఆయుర్వేద మెడిసిన్స్ జనరల్లీ అందరూ వచ్చేటప్పుడు రాగానే భయపడుతూ వస్తూ ఉంటారు. ఏంటి అని అడిగితే, సార్ మీరు మందులు ఇస్తారు, మేము పథ్యం పాటించాలి. పథ్యం యాక్చువల్లీ ఇది ఒక రకంగా చెప్పాలంటే పథ్య అంటే ఏంటంటే శరీరానికి ఏది మంచిది అనేది పథ్యం. అపథ్యం అంటే మనకి శరీరానికి హాని చేసేది అపథ్యం సంస్కృతంలో. సో పథ్యం పాటించాలి అనేది యాక్చువల్లీ చెప్పాలంటే ఒక రకంగా ఆయుర్వేద మందు కాదు. యాక్చువల్లీ ఈ మందు వాడితే పథ్యం చేయాలని కాదు. ఈ ఇబ్బంది, ఈ వ్యాధిగ్రస్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆహారం తింటే ఆ రోగం పెరుగుతుంది కాబట్టి సో ఈ ఆహారం తీసుకోవద్దని చెప్తాము. సో చెప్పే పథ్యం ఏదైతే ఉందో ఈ మందు వేసుకుంటే ఇది తినకూడదని కాదు. ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. యాక్చువల్లీ చాలా ఇయర్స్గా జనాల్లో నానుడిపోయింది ఆయుర్వేద మందు వాడితే పథ్యం చేయాలి. సో పథ్యం చెప్పేది ఎందుకు అంటే ఈ ఇబ్బంది ఉన్నవాళ్ళు, ఆ డిసీజ్కి తగ్గట్టు ఈ డిసీజ్ ఉన్నవాళ్ళు ఈ ఆహారం తినకూడదు అనేది పథ్యం. సో పథ్యం రోగానికి కానీ మందుకు కాదు, ఔషధానికి కాదు. ఎందుకు పథ్యం రోగానికైనా చెప్పబడింది? ఫర్ సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కారణం, రోగానికి ఒకటి కారణం అవుతుంది. సో ఆ కారణం తీస్తే అర్ధ చికిత్స అంటే హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టు. సో రోగానికి కారణం తీయకుండా మనం ఎంత ఆ రోగానికి చికిత్స చేసినా వృధా. సో ఆయుర్వేద ఏం చెప్తుందంటే ఫస్ట్ రోగానికి కారణం ఏ ఆహారం అయితే అవుతుందో, ఏ విహారం అయితే ఉంటుందో దాన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. సో హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మీరు అయిపోయినట్టే. సో అందుకని స్ట్రాంగ్గా ఆయుర్వేద ఏం చెప్తుందంటే ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈ పథ్యం పాటించాలి అని చెప్తూ ఉంటుంది. Don't misinterpret that pathyam is related to medicine. Pathyam is related to the problem what you are suffering. Thank you for watching Eagle Health. Like and subscribe Eagle Health and Beauty.